అపూర్వ ఏర్పాటు చేసిన డ్రైవర్ భూమిని కాంపిటీషన్‌కి వెళ్లకుండా కిడ్నాప్ చేసి వేరొక దారిలో తీసుకువెళ్తూ ఉంటాడు. అదేంటి భూమి ఇంకా రాలేదేంటి అని గగన్ టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి ఫోన్‌కి. అయితే భూమి ఫోన్ ఆ డ్రైవర్ దగ్గర ఉండడంతో గగన్ బావ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను తీసి మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు విషయం తెలిస్తేనే కదా నన్ను కాపాడే తి కా కాంపిటీషన్ దగ్గరికి తీసుకువెళ్ళేది. ఇప్పుడు ఏం చేయాలి అని భూమి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అందరూ వరుస ప్రకారం డ్యాన్సులు చేస్తూ ఉంటారు. సాధన చాలా సంతోషంగా అపూర్వకి ఫోన్ చేసి ఫస్ట్ డేనే భూమి రాలేదు, ఇక ఫైనల్స్కి ఎలా రాగలదు, అసలు ఫస్ట్ డే వస్తేనే కదా ఫైనల్ దాకా రాగలదు, కాబట్టి ఇక నేనే గెలిచినట్లు ఆ డ్యాన్స్ అకాడమీ నేనే పెడతాను అని థ్యాంక్ యూ సో మచ్ అని అపూర్వకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేయి భూమి లిఫ్ట్ చేయి అని గగన్ అనుకుంటూ ఫోన్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అయితే భూమి కార్ పక్కన ఒక అతను బైక్లో వెళ్తూ భూమి అందానికి ఫ్లాట్ అయిపోయి తనకే సైట్ కొడుతూ ఉంటాడు. హాయ్ అని పలకరిస్తూ ఉంటాడు. వెంటనే భూమి కారు అద్దంపై గగన్ ఫోన్ నెంబర్ని రాస్తుంది. అది భూమి ఫోన్ నెంబరే అనుకుని అతను ఫోన్ చేసి మీరు చాలా అందంగా ఉన్నారండి, మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారండి అని అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ గగన్ ఫోన్లో వింటూ ఉంటాడు. ఇక్కడ కింద పేరు కూడా రాసి ఉంటుంది నెంబర్తో పాటు. మీ పేరు భూమినా అని అతను మాట్లాడుతూ ఉంటాడు. దాంతో గగన్కి భూమి ఏదో ప్రమాదంలో ఉందని అర్థమైపోయి హలో బాస్, ముందు మీ ఉన్న లొకేషన్ని నాకు సెండ్ చేయండి అని గగన్ అతనితో ఫోన్లో మాట్లాడడంతో అలాగే అని అతను లైవ్ లొకేషన్ని సెండ్ చేస్తాడు. ఇక గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ భూమిని ఎవరు ఇలా చేసింది అని అనుకుంటూ భూమిని కాపాడడానికి లైవ్ లొకేషన్ ప్రకారం వస్తూ ఉంటాడు. ఇప్పుడు బావ వస్తాడు, నన్ను కాపాడతాడు అని భూమి అలాగే ధైర్యంగా కారులో కూర్చొని ఉంటుంది. ఇక కాంపిటీషన్ దగ్గర ఇప్పుడు రావలసింది భూమి అండ్ హర్ టీమ్ అని ఇప్పుడు ప్రదర్శన ఇస్తారు వాళ్ళు వచ్చి అని అనౌన్స్ చేస్తూ ఉంటారు.